ఏపీ ఎబ్సెట్ 2023 కి ఐపీఈ యొక్క వెయిటేజ్ మనకి 25% వెయిటేజ్ ఉంది. ప్లస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క మనం చూసుకున్నట్లయితే 75 వెయిటేజ్ కన్సిడర్ చేసేసి ఓవరాల్ గా దాని యొక్క మార్క్స్ కన్సిడర్ చేసి మనకి ర్యాంకింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో 70 మార్క్స్ వచ్చాయనుకోండి, లేదంటే 100 మార్క్స్ వచ్చాయనుకోండి, సో అలాగే 100 మార్క్స్ కన్సిడర్ చేసేసి మీకు ర్యాంక్ ఇవ్వరు. ఇంటర్మీడియట్ యొక్క మీకు ఎంపీసీలో, ఓకే, సో మీరు ఎంపీసీ అయితే ఎంపీసీలో ప్లస్ ఒకవేళ మీరు బైపీసీ అయితే బైపీసీలో నుంచి సబ్జెక్ట్ యొక్క మార్క్స్ తీసుకొని దానికి 25% వెయిటేజ్ అలాట్ చేసేసి మీకు ఓవరాల్ గా ఇస్తారు. సో దానికోసం చాలా స్టూడెంట్స్ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేసాము, మనం ఒక ర్యాంక్ ప్రిడిక్టర్ క్రియేట్ చేసేసాము. ఇక్కడ మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ ప్లస్ ఎంసెట్ యొక్క ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వేసేసారనుకోండి, మీకు ఒక ఓవరాల్ స్కోర్ వస్తుంది. సో ఆ ఓవరాల్ స్కోర్ తో మీరు కంప్లీట్ గా ఇక్కడ ర్యాంక్ చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా ఎలా యూజ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఎండ్ వరకు చూడాలి. దాంతో పాటు మన యొక్క వెబ్సైట్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అవైలబుల్ గా ఉంటాయి. A to Z అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్, మీరు బ్రాంచ్ సెలెక్షన్ కానీ సిలబస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ లో కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎంసెట్ 2023, ఓకే, సో ఎంసెట్ 2023 లో ఏపీలో మనకి 25% వెయిటేజ్ ఉంది, ఐపీఈకి, టీఎస్ లో లేదు. ఓకే, సో ఒకవేళ మీకు ఎంసెట్ లో 80 మార్క్స్ వచ్చాయనుకోండి, 80 మార్క్స్ తీసుకొని వచ్చారు. సో ఇక్కడ ఐపీఈలో మీకు 595. ఓన్లీ నేను ఎక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నాను, ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకోవాలి, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ల్యాబ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ల్యాబ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓవరాల్ గా మనకి 600 అవుతుంది. దాంట్లో నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సపోజ్ మీకు ఎంసెట్ లో 80 మార్క్స్ వచ్చాయి, నౌ ఐపీఈలో 595 వచ్చాయి అవుట్ ఆఫ్ 600, నాట్ అవుట్ ఆఫ్ 1000. ఓకే, సో 600 లో నుంచి మీకు 595 మార్క్స్ వచ్చాయనుకోండి, సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓవరాల్ స్కోర్ వస్తుంది. లేదంటే సపోజ్ మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారు ఎంసెట్ కి, మన టెస్ట్ సిరీస్ తీసుకొని అంటే 90 మార్క్స్ వచ్చాయనుకోండి, సో 90 మార్క్స్ అక్కడ ఎంటర్ చేసేసి క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అంటే 107 మార్క్స్ మీకు వస్తున్నాయి. సో 107 మార్క్స్ కి ఇక్కడ ర్యాంక్ నేను ఇచ్చేసాను. ఓకే, సో ఒకవేళ మీకు 107 మార్క్స్ వస్తే మీరు ఈ కేటగిరీలో వస్తారు, దట్ ఈస్ 109 to 100 లో మీకు ర్యాంక్ వస్తుంది. కాబట్టి అరౌండ్ 1000 లోపు మీకు 1000 కి దగ్గర అంటే 900 కూడా కావచ్చు, 1100 కూడా మీకు కావచ్చు. ఇలా మీకు ఈ రేంజ్ లో మీకు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఎంసెట్ ఒకవేళ మంచిగా రాయలేదు అనుకున్నారు అనుకోండి, సపోజ్ ఓన్లీ 60 మార్క్స్ మాత్రమే వచ్చాయి, ఐపీ బాగా రాశారు, సో అప్పుడు మీకు 84 ఇక్కడ ఓవరాల్ స్కోర్ అవుతుంది. సో 84 కి మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి, 84 to 80 అంటే 2000 to 3000 వరకు మీకు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, లేదంటే మీరు జస్ట్ గూగుల్ కి వెళ్ళి sadubida.com అని టైప్ చేసేస్తే మీకు హోమ్ పేజ్ లోనే ఇది అవైలబుల్ గా ఉంటుంది, ఫస్ట్ లింక్. ఒకవేళ మనం కొత్త పోస్ట్ ఏమైనా ఇస్తే అది కిందికి వెళ్ళిపోతుంది, కాబట్టి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మీరు ఏపీ ఎబ్సెట్ 2023 కాలేజ్ ప్రిడిక్టర్ చదువుబిడ్డ అని గూగుల్లో టైప్ చేసినా కూడా ఇది మనకి వచ్చేస్తుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మీకు సపోజ్ ఇక్కడ మీకు ఓన్లీ 45 మార్క్స్ మాత్రమే వచ్చాయి, ఇక్కడ ఐపీఈలో కూడా తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, సపోజ్ 450 వచ్చాయనుకోండి, సో అప్పుడు ఇక్కడ మీ యొక్క క్యాలిక్యులేటెడ్ స్కోర్ తగ్గిపోతుంది, 63 అవుతుంది కదా. సో 63 కి కూడా ఇక్కడ ర్యాంక్ యొక్క రేంజ్ ఉంది. ఓకే, సో మీకు 10,000 లోపు ర్యాంక్ 10,000 to 15,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీరు మీ యొక్క మార్క్స్, ఐపీఈ మార్క్స్ ప్లస్ ఎంసెట్ మార్క్స్ ని కన్సిడర్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.